హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కృష్ణాను. వెల్కమ్ టు కృష్ణ మీడియా. ఇక్కడ ఒక మేకల కాపరి ఉన్నాడు. ఆయన అడిగి ఆయన సమస్యలు ఏంటో తెలుసుకుందాం. అన్నా నమస్తే అన్నా. బాగుండరా? ఎట్టెట్టుంది నా జీవాలు మేపు అందుకు బాగుందా? బాగానే ఉంది అన్న. ఇప్పుడు వాళ్ళ వచ్చేసి వాళ్ళ సైడ్ వచ్చేసి వాళ్ళు వచ్చాను ఉప్పుకొండపల్లిలో సుందరపల్లిలో అవులే అన్నీ వచ్చేదన్నా మేపు తక్కువ అవుతుంది. ఈ కట్టముడు పోయి ఇది పోతే కన్నా మేపు ఏం బాగా పుష్కలంగా ఉంది. ఈ కట్ట 2 కొండల బెచ్చా బిజ్జి 2 కొండల సందున ఏముంది నా కొండల సందున కాలం ఉందే. ఆ కాలం ఉంది. ఆ కాలం బిజ్జేసి గేటు కూడా బిగించుకున్నా ఆ చెరువులు పై చెరువు ఈ చెరువుకి రాకుండా నీళ్ళు ఆగినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎండాకాలం నీళ్లు పుష్కలంగా ఉంటాయి. అవులే అట్లా దివాలు మేత ఇట్లా రైతులకు ఉపయోగపడతారు. రైతులు కూడా ఉపయోగపడుతుందేనా? ఇప్పుడు మీ ప్రధానంగా మీరు మేకల కాపరిలో మేకలు కాసుకుంటారు కదా కొండలో, మీకు ప్రధానంగా ఏ సమస్యలు ఎదురవుతాయి? ప్రధానంగా జీవాల సమస్య బిజ్జొచ్చు కదా ఇట్లా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ఫోన్ 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల చుట్టూ తిరుగుతాం చెరకల అట్లా చుట్టూ ఎక్కడ ఏడదానికి వచ్చారన్నా మీరు? ఆ కొండలకు రావాలా? ఆ కొండలకు తిరుక్కొని రావాలా? ఓకే. ఫోన్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 5 కిలోమీటర్లు రాను 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అంటే 5 కిలోమీటర్లు పోను 5 కిలోమీటర్లు రాను 10 కిలోమీటర్లు పోయి వచ్చే కానీ మీ జీవాలు మేయడం లేదు. అందులో కుంటి గుడ్డి అడవిలోనే తప్పినడు ఈ కుక్కలు బుక్కలు తినడం వల్ల నష్టపోతాను. ఇప్పుడు మీకు ప్రధానంగా ఆ బిజ్జి ఒకటి కావాలనా? బిజ్జి వేసినాక దానికి గేడు కూడా బిగించే కదా రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అవులే ఇది నీళ్లు ఈ చెల్లె కాకుండా కాలం ఆగిపోయినప్పుడు బిగించే కదా ఆడవిడిగా నీళ్ళు పుష్కలంగా ఉంటాయి. ఆ చెరువులో ఆ చెరువులో ఉంటే కదా ఈ చెరువు ఉన్నాయి ఒకటే ఆ చెరువు ఉంటే కదా ఉపయోగపడుతుంది. ఈ చెరువు ఉపయోగం లేదు. ఒకటి సుందరాంపల్లి బసాపురం వాళ్ళు మొత్తం ఈ కొండకు వచ్చారు. ఎట్లా ఈ పక్క సైడ్ ఈ కొండలకు ఈ కొండలకు వచ్చేదాన్ని మేపు తక్కువ అవుతుంది. ఇట్లా పోతే మాకు పుష్కలంగా మేపు ఉంటది. కాబట్టి మెయిన్ గా ఈ కట్టముడు పోయి బ్రిడ్జ్ వచ్చి మాకు చాలా ఉపయోగపడుతుంది. రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇది ఎప్పుడు ప్రజల అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా? ఇంతవరకు అంటే డిఎల్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన బేచమన్నాడు. మళ్ళా ఎవరు పట్టించుకునే లేరు. ఆయన వచ్చినప్పుడు ఒకసారి చూసినాడు, చెప్పినాడు, బేచమన్నాడు. మళ్ళా వేయలే అందులో ఆయన సాధించుకున్నాడు రైతుల నుంచి. మళ్ళీ ఇప్పుడు యాదవ్ వచ్చిన నుంచి ఒక్కసారి కూడా చూడలే. జ్వరం చెరువు ఎట్టుందా, పాయ చెరువు ఎట్టుందా, అడవి ఎట్టుండదు కూడా ఆయన చూడలే. కానీ గ్రామంలో ప్రజలు ఉంటావా, గ్రామంలో పెద్దలు సర్పంచులు కార్యకర్తలు వేస్ట్ అవులే 7% వాడు చూసుకున్నాడే. కాబట్టి ఆయన డైరెక్ట్ గా చూసి ప్రజలు నిజమా వస్తామా కాదా ఊళ్ళో ఎంకరేజ్ చేసుకుని అవులే ఇది ఉపయోగపడుతుందా లేదా ఎంకరేజ్ చేసుకుని బిజ్జొచ్చు కదా ఉపయోగపడుతుంది. సరేనా, తప్పకుండా మేము ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మాకు తగినంత మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మీరు కూడా ఒకసారి ఎమ్మెల్యేని కలిసి అర్జీ ఇస్తే గినా అర్జీ ఇవ్వాలనుకుంటా అంటే ఒకరిచ్చే 5-6 మంది కలిసి ఇచ్చే కదా అవులే సమస్య అనేది పరిష్కరిస్తారు. ఎవరైతే ఎమ్మెల్యే వారు కనీసం జీవిసత్రం కానీ ఈ పల్లెల్లోకే రావడం వెళ్ళ అవులే. ఆయన ఎంతసేపు పొద్దుటూరు కడప హైదరాబాద్ అవునా ప్రజలు ఊళ్ళలోకి వచ్చి ఆయన ఏమన్నాడు ఎలక్షన్ అప్పుడు ఎవరు సమస్యలు ఉన్నా ప్రజలకి నెలకు ఒక తూరు ప్రజల ఊళ్ళలోకి తిరుగుతా మీ సమస్యలు పరిష్కరిస్తా అన్నాడు. కాబట్టి ఊళ్ళలోకి రావాలా, ప్రజల సమస్యలు నిర్మించుకోవాలా. ఓకేనా ఉంటాంనా. థ్యాంక్ యూ.